హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి తెల్లవారితోనే 5 o'clock అంతా స్టార్ట్ చేశానండి. ఈరోజు 5 o'clock అంతా లేచేసాను. కొంచెం పని ఉంది అనేసి త్వరగానే లేచేసానండి. ముందుగా లేచిన తక్షణం నేను వచ్చేసి బయట అనేది ఊడ్చేస్తాను. ఫస్ట్ లేచిన తక్షణం పని అయితే ముఖమంతా కొంచెం కడుక్కొని వచ్చేసి బయట అంతా ఊడ్చుకొని ఆడ కొంచెం నీళ్ళు చల్లుకొని బయట అంతా కడుపంతా కడుక్కొని ఆడ ముగ్గులంతా పెట్టుకొని నీళ్ళేసి అంతా కడుక్కునేసి ముగ్గులు పెట్టుకొని ఆ తర్వాతనే నేను కిచెన్కి వచ్చి వేరే పని అన్నీ చేసుకుంటానండి. ఫస్ట్ నిద్ర లేచిన తక్షణం చేసే పనినే ఇదండి. నేను బయట కడిగి తోసి అన్ని పని ముగించుకొని ఆ తర్వాత కిచెన్కి వస్తాను. నైట్ అంతా కిచెన్ అంతా సింక్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను. నైట్ కడిగిండే పాత్రలు ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు జోడించుకోవాలా. నైట్ కడిగేసి టబ్లోకి వేసి పెట్టింది. ఇప్పుడు దాంతో అంతా జోడించుకుంటే అది ఇంకా స్టార్ట్ చేశానండి పని అయితే. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ ఉంటుందండి ఇదైతే. ఇప్పుడైతే ఇంకొకసారి స్టవ్ తుడుచుకుంటానే మనం ఎప్పుడే స్టవ్ వండించక ముందర నైట్ ఎట్లా పెట్టింటామేమో మళ్ళీ ఒకసారి కొంచెం తేమ బట్టలు అన్నీ తుడుచుకొని ఆ తర్వాత అంటించుకోండి స్టవ్ అయితే. నేనైతే ఇప్పుడు కొంచెం బట్ట తేమ చేసుకొని స్టవ్ అనేది కొంచెం తుడుచుకుంటాను. ఆ తర్వాతనే స్టవ్ అయితే వెలిగించుకుంటాను. ఆ తర్వాత పాలు అనేది కాంచుకొని మళ్ళీ నిద్ర లేచిన తక్షణం ఫస్ట్ స్టవ్ మీద పాలు అనేది కాంచుకొని చేసుకోవచ్చు. నాకైతే అంత త్వరగా పాలు దొరకలేదు, అందుకే నేను ఇప్పుడు వచ్చేసి డీటాక్షన్ చూపిస్తానండి మీకు వచ్చేసి. ఫస్ట్ వేడి నీళ్ళని కొంచెం స్టవ్ మీద పెట్టుకుంటాను. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు, లేదా గ్యాస్ట్రిక్ ఓవర్గా ఉండే వాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఖాళీ కడుపుతో తెల్లారి నైట్ అంతా ఓవర్ నైట్ మనం ఏమీ తినిండలే, నైట్ 12 hours ఖాళీ కడుపుతూ ఉంటుంది కదండి, ఒకసారి తినేసి పనుకుంటాం అంతే. అందుకే దీని అనేది నిద్ర లేచిన తక్షణం దీన్ని తాగితే మనకి హెల్త్కి చాలానే మంచిది. దీన్ని అయితే మీరు ట్రై చేయండి. ఉడక నీళ్ళు పెట్టుకునేసి ఒక సైడ్లో ఒక గ్లాస్లోకి నీళ్ళు పోసుకుంటాను, ఒక గ్లాస్ని ఇంకా దాంట్లో కొంచెము తేనె వేసుకొని ఆ నీళ్ళు అయితే తాగితే చాలా అంటే చాలా మంచిదండి. నాకు కూడా డాక్టర్ సజెస్ట్ చేసినారు, గ్యాస్ట్రిక్ ఓవర్గా అయిపోయినప్పుడు లేచిన తక్షణమే ఖాళీ కడుపులో కాఫీ తాగదండ. దీన్ని ఒక గ్లాస్ తాగేసి మళ్ళీ కావాలంటే కాఫీ టీ ఏమైనా కావాలి తాగే ఎట్లుంటే తక్కువగా తాగుకోండి చెప్పినారు. అందుకే నేను ట్రై చేశానండి. అప్పటి నుంచి నేను దీన్ని కంటిన్యూ చేసుకొని వస్తానని తాగుతాను. మనకైతే లేచిన తక్షణం కాఫీ తాగేది అలవాటు ఉంది, ఖాళీ కడుపులో తాగితే ఓవర్ గ్యాస్ట్రిక్ అయిపోతుంది అనేసి నిద్ర లేచిన తక్షణం ఫస్ట్ వచ్చేసి ఉడక నీళ్ళు పెట్టుకుని దాంట్లో కొంచెం తేనె మిక్స్ చేసుకొని తాగుతాను. మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అండి ఇది. లేదా స్కిన్ తాగితే కూడా స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందండి, స్కిన్లో కూడాను చాలా అంటే చాలా మంచిది. నేను పని చేస్తా కిచెన్లో, టిఫిన్కి రెడీ చేస్తా దీని అయితే మొత్తం తాగేస్తాను. ఆ తర్వాత కావాలంటే ఒక గ్లాస్ కాఫీ అనేది తాగుతానండి. కాఫీ టీ అలవాట్లైన కూడా దీన్ని రెడీ చేసుకోండి, చాలా మంచిది అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేసినారు. నేనైతే ఎవ్రీడే దీన్ని తీసుకుంటానండి. తీసుకొని తాగితే కూడా మంచిది. మీకు కావాలంటే స్మూదీస్ రెసిపీస్ కూడా కావాలంటే చూపిస్తానండి. ఎవరైనా అడిగితే కూడా స్మూదీస్ అట్లా చేయాలి, బ్రేక్ఫాస్ట్ తినే కానోళ్ళు, లేదంటే రైస్ అనేది ఇష్టపడే కానోళ్ళు, పొద్దున్నే హెవీగా బ్రేక్ఫాస్ట్ తినే కానోళ్ళు, ఇట్లా అర్జెంట్గా ఉన్నోళ్ళు స్మూదీస్ ఇవి ఏమైనా తాగేసిపోతే కూడా చాలా మంచిది. అది కూడా మీరు అడిగితే చూపిస్తానండి. కావాలంటే దినానికి ఒక్కొక్క స్మూదీ చూపిస్తాను. 6 daysకి 6 స్మూదీస్ చూపిస్తానండి. నేను డీటాక్స్ డ్రింక్స్ కూడా చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు కిటికీలన్నీ ఓపెన్ చేసుకునేసి మంచి హెయిర్ వస్తుందండి, అది చూసుకుంటూ తాగితే ఇంకా మంచి ఫీల్ అనేది అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి గంజి అంబలి చేస్తామనేసి పెడుతున్నాను. కొంచెం 2 tablespoon అంతా రాగి పిండి తీసుకున్నాను. అంబలి కూడా అంతేనండి, బీపీ షుగరు బొజ్జు ఉండే వాళ్ళైతే దీన్ని పొద్దున్నే లేచిన తక్షణం మీరు తాగితే చాలా అంటే చాలా హెల్త్ మంచి బెనిఫిట్ ఉండండి. దీంట్లో అయితే కంపల్సరీగా తీసుకోండి. రైస్ ఇష్టపడిన వాళ్ళు కూడా అంతే, చాలానే మంచి బెనిఫిట్ ఉంది. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు వేసుకునేసి దీన్ని బాగా బీట్ చేసుకున్నాము. గంటలు ఏమీ కొట్టుకోకూడదు, అట్లా బాగా బీట్ చేసుకునేస్తే ఇది గంటలు లేకుండా కరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకున్నాము. వేడి నీళ్ళు కాగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని దీన్ని కలుపుకొని దాంట్లో పోసి ఉడికించుకుంటే గంజి అనేది రెడీ అవుతుందండి. ఇది తాగితే నిజంగా బొజ్జు ఉండాలి, కంపల్సరీగా కరుగుతాయి. ట్రై చేయండి. రాగి సంగటి కూడా తినచ్చు, తినే కాని వాళ్ళు ఇట్లా ట్రై చేసుకుంటే మంచిది. గంజి అనేది తాగండి. రైస్ తినేకాయల టిఫిన్తో తెల్లారి టిఫిన్తో రైస్ ఐటమ్ చేసింటారు, ఆ టైంలో కూడా దీన్ని చేసుకొని తాగితే కూడా మంచిది. ఎవ్రీడే ఒక గ్లాస్ తాగండి, చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. ఓవర్ హీట్ అయిపోతే కూడా రాగి గంజి అనేది తాగితే చాలా పౌష్టికాంశాలు ఉన్నాయండి దీంట్లో అయితే. ఆ కలుపుకోండి దీంట్లో పోసుకునేసి చేయకుండా కలుపుతానండి. చేయడిస్తే కింద అడుగు అనేది అనుకుంటే కొంచెం గంటలు అవుతుంది. ఇది కొంచెం చిక్కదనం వచ్చే వరకు కలుపుతూ ఉంటే చిక్కగా అవుతుంది.
చిక్కగా అయిన తర్వాత ఆఫ్ చేసి స్టవ్ కింద పెట్టుకుంటే 2 అవర్ 1 అవర్ ఆరితే మంచి కన్సిస్టెన్సీకి వస్తుందండి. ఇప్పుడు చూడండి ఇదైతే రెడీ అయింది. ఇప్పుడు తీసేసి దీన్ని పక్కన పెట్టుకుంటే ఇదైతే రెడీ అయిందండి గంజి. ఆ తర్వాత మజ్జిగ వేసుకొని కలుపుకొని కూడా తాగొచ్చు. చూపిస్తాను కావాలంటే అది కూడా. ఇప్పుడైతే అంబలి రెడీ అయిందండి. దీన్ని సైడ్కి పెట్టుకునేసి ఇప్పుడు వచ్చేసి పులిహోర టిఫిన్ ఏం చేయాలనేసి చూద్దాము. మేమైతే మా ఇంటైనా టిఫిన్ చిత్రాన్నము పులిహోర ఇట్లాంటి చేసినప్పుడు కంపల్సరీగా ఇది అడుగుతారండి. టిఫిన్ లేకపోతే కూడా దీన్ని ఒక గ్లాస్ తాగేస్తే కడుపులో నిండుగా ఉంటుంది. పులిహోరకు వచ్చేసి తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాను. ఎండు మిరపకాయ గిల్లుకున్నాను. ఒక చిన్న టమాటో కోసుకున్నాను. చింతపండు నానేసుకున్నాను. శనక్కాయ గింజలు, కొత్తిమీర, పులిహోర పొడి, వేడివేడిగా అన్నం చేసి పెట్టుకున్నాను. పొడిగా ఇంత అన్నీ చాలండి. బండ్లు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసులు కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ చిటపటాన్ని ఇంకా దాంట్లోకి శనక్కాయ గింజలు వేసుకోవాలి. ముందుగా వచ్చేసి శనగపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు, శనగబేళ్ళు. ఇదైతే బాగా మంచి కలర్ రావండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోండి. కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు సన్న ఫ్లేమ్లోనే. అది వేగిన తర్వాత తెల్లగడ్డ దంచి పెట్టుకోండి వేసుకుంటా. పులిహోరకు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ తెల్లగడ్డనే. దంచి వేసుకుంటే పొట్టు కూడా తీయకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది దానికి. అది కొంచెం వేగిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిరపకాయ 3 వేసుకుందాం ఒకేసారి. ఎర్రగడ్డ వేయకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం గొజ్జు ఎక్కువగా కావాలా, టేస్ట్ కావాలనే వాళ్ళు ఇట్లా వేసుకోండి బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఎర్రగడ్డ అంతా వేగే వరకు దీన్ని కొంచెం వేసుకున్నాము. కలర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వేయించుకున్నాము. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకోండి టమాటాస్. అది కూడా కొంచెం నూనెలో అంతా మగ్గిపోయే వరకు వేయించుకున్నామండి. బాగా నూనెలో ఎర్రగడ్డ టమాటా అంతా మగ్గిపోయే వరకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను. టమాటా అయితే బిర్యానీ ఉడుకుతుంది అనేసి పసుపు యాడ్ చేసుకొని అది కూడా దాంట్లోకి మిక్సీ వరకు వేసుకున్నాము. చింతపండు నానేసుకుంటాం కదా, చింతపండుని బాగా గుజ్జు తీసుకొని దాంట్లోకి వేసుకున్నాము. ఇదైతే నీళ్ళు కొంచెం వేసుకుంటే గొజ్జు అనేది రెడీ అవుతుంది. దాంట్లో ఉండే రసం అంతా రావాలా అట్లా పిండుకొని దాంట్లోకి వేసుకున్నాము చింతపండు గుజ్జుని. ఇప్పుడు దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలా. అదంతా మిక్స్ అయ్యే వరకు సన్న మంటలో పెట్టుకొని బాగా చూసుకోండి. మంచి టేస్ట్ అనేది వస్తుందండి పులిహోర గొజ్జు. ఇదైతే బాగా వేయించుకొని తగినంత ఉప్పు వేసుకుందాం. దీంట్లోకి మనకి ఎంత కావాలంత సాల్ట్ వేసుకొని 2 నిమిషాలు అట్లా ఉడికిస్తే బాగా ఉడికిపోతుందండి సాల్ట్ వేసేసి. ఇప్పుడైతే ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పులిహోర గొజ్జు అనేది యాడ్ చేసుకుంటాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటాను. మాకైతే ఈ గొజ్జు కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే పులిహోర పొడిని దాన్ని కూడా ఒక 1 మినిట్ అట్లే కలుపుకోవాలండి. సన్న ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా. గొజ్జు అయితే రెడీ అయిపోయింది చూడండి. ఎట్లా కరెక్ట్గా వచ్చిందో చాలు. ఇట్లా వచ్చింటే గొజ్జు అనేది చక్కగా టేస్ట్ వస్తుందండి. ఎక్కువగాను గట్టి చేసుకోదండి. ఇప్పుడు కోసి కడిగి పెట్టుకోండి కొత్తిమీర వేసుకుంటాను. దాంట్లోకి మిక్సీ అయిపోయి అట్లే కలుపుకొని ఇప్పుడు రైస్ చేసి పెట్టుకుంటాం కదండి. ఆ రైస్ అనేది దీంట్లోకి వేసేసి అన్నం అయితే బాగా పొడిలాడుతూ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది పులిహోరకి అయితే. ఇప్పుడు ఆ అన్నము ఆ గొజ్జుని వేసి మిక్స్ చేసుకుంటే మంచి పులిహోర గొజ్జు అనేది రెడీ అవుతుందండి. తెల్లారితేనే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే దీనంతా బాగా మిక్స్ చేసుకునేసి పులిహోర గొజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ బాక్స్ కన్నీ కట్టుకొని బాక్స్ కన్నీ వేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. అంతే ఫుల్ కంప్లీట్ అయిందండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు పెరుగు నేను కాంచి పెట్టింది కదండి గంజి, అదైతే చూడండి ఇప్పుడు ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టి అయింది. ఈ కన్సిస్టెంట్లో ఉంటే చాలండి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను మజ్జిగ అనేది వేసుకుంటున్నాను. మజ్జిగ చేసుకోవాలండి. అట్లే పెరుగు వేసుకోదండి. మజ్జిగ నేను చిలుక్కొని పెట్టుకున్నాను. దానికి ఎంత కావాలంత మజ్జిగ వేసుకున్నాను. దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్లోకి పోసుకొని కొంచెం ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర వేసుకోండి. అది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేదానికి కూడా బాగుంటుంది. పైన గార్నిష్కి కూడా కొంచెం ఎర్రగడ్డ, కొత్తిమీర తీసుకుంటే రెడీ అవుతుందండి ఇది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఇస్తేనే. ఇట్లా స్మూదీస్ కావాలంటే మీరు ఇంకా అడిగితే ఇంకా అన్నీ చూపిస్తానండి. దినానికి ఒక్కొక్క స్మూదీస్ తాగండి. రైస్ తినే కొనలు ఎక్కువగా వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు మెయిన్గా అయితే తాగండి. 1 మంత్లో అయితే కంపల్సరీగా వెయిట్ లాస్ అనేది ఎంతో కొంత తగ్గుతారండి. రోజు ఇట్లా తీసుకోండి. మంచిగా వెయిట్ లాస్ అనేది తగ్గుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ప్లీజ్.